67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా ఒక రైతును పరామర్శించకుండా దాని మీద ఏం మాట్లాడకుండా అసూగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసావా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో కలెక్టర్ ఏమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ రెండు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి ఎక్కడున్నాయి విలేకర్ గారు? ఈ మూడు అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి. త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి. బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో అన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నాను. మోసం దగా కాదా? దగా కాదా అని అడుగుతున్నాను. తోతాపూరి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూను ఎప్పుడో ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేశారు. ఎందుకని? ఈ కుప్పం చుట్టుపక్కల అంటే కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పెద్ద మార్కెట్లు, బాగా పెద్ద మార్కెట్లు 2 మార్కెట్లు, దామల చెరువు మార్కెట్, మ్యాంగో మార్కెట్, తర్వాత బంగారుపాలెం మార్కెట్, బాగా పెద్ద మార్కెట్లు. బంగారుపాలెం అనేది బాగా పెద్ద మార్కెట్ తోతాపూరికి. వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ రైతాంగం అంతా కూడా, ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరులే ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు వెళ్తే వల్ల ఎవరికి లాభం? మీకు ఓటేసినోడికి లాభం. కానీ మేము అది చూడాల. రైతును రైతుగానే చూసాం. మాకు సానుభూతి పరులు కూడా ఉన్నారు, లేరా అంట్లా. అయితే మెజారిటీ మీ సానుభూతి పరులే ఉన్నారని చెప్తున్నారు. నేను చెప్పట్లా, మీ ఈనాడు వాళ్ళే చెప్తున్నారు. ఇదైతే ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అన్నీ మన చుట్టాలే కదా. మొత్తం 99% మన చుట్టాలే కదా ఫ్యాక్టరీలన్నీ మన చుట్టాలే.
కాయ పండించేవాడు మనవాళ్ళే. రేటు రాదు ఇస్తున్నామని అబద్ధాలు. నిజంగా 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల పైబడి మీకున్న వయసున్న రాజకీయ అనుభవం ఉంది కదా, ఇంత పచ్చి దగాగా ఇంత పచ్చి మోసం చేయించా అని అడుగుతున్నాను. మీరేం చెప్తున్నారండి? మామిడికాయ రైతులకి 8 రూపాయలు ఫ్యాక్టరీ వాడు ఇస్తున్నాడు, నేను 4 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి మీరు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా వ్యవసాయ శాఖ మంత్రిని లేదా అంటే జగన్ గారిని తిడతమే పనిగా ఉన్నటువంటి వ్యవసాయం అంటే వ్యవసాయం గురించి రైతు గురించి పట్టుకోకుండా జగన్ గారి గురించే పట్టించుకునేటువంటి ఈ రాష్ట్ర విచిత్ర వ్యవసాయ శాఖ మంత్రిని, అట్లాగే సీజ్ ద షిప్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కానీ జగన్ గారిని తిడతాకు వచ్చేవాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ విషయాలు తప్పితే జగన్ గారి విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకుంటా. మీ నలుగురిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడికన్నా ఒక్కడికి 4 పైసలు వేశారా మీరు? ఏ రైతు కన్నా జగన్ గారు వచ్చే వరకు 4 రూపాయలు మించి ఎవడికన్నా మీరు డబ్బులు అంటే ఫ్యాక్టరీ దగ్గర ఇప్పించారా? 4 రూపాయలు దాటి 4 పైసలు ఎవరికైనా ఇప్పించారా అని అడుగుతున్నాను. అంటే రేటు కట్టం, డబ్బులు ఇప్పిస్తామంటే రేటు కట్టం. ఈ ఫ్యాక్టరీ వాడు ఎప్పుడు ఇస్తాడో భగవంతుడికి ఎరుక రేటు డబ్బులు. ర్యాంపుల దగ్గర ఎంత ఇప్పిస్తున్నారు? 2 రూపాయలు కదా, 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు. 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు జగన్ గారు వచ్చేంత వరకు. జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు కడుతున్నారు రేటు. 4 రూపాయలు జ్యూస్ ఫ్యాక్టరీలో, 2 రూపాయలు ప్రైవేట్ ర్యాంపుల్లో. మరి ఎవరికి ఇప్పిస్తున్నారు? నా 8 రూపాయలు అని చెప్తున్నారు మీరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకళ్ళ మారి కన్నీరు కాలుస్తున్నారు మీరు, ముసలి కన్నీరు కాలుస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంలోని తోతాపురి పరిసర ప్రాంతాలు తోతాపురి రైతుల్ని మామిడి రైతుల్ని పలకరిస్తాకి వెళ్తుంటే వాళ్ళకి ధైర్యం చెప్పటానికి వెళ్తుంటే తను వెళ్తాం ద్వారా మీరు పరిగెత్తి ఉరుకుల పరుగులతో వాళ్ళ గురించి ఏమన్నా పట్టించుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళేంత వరకు ఏ రోజన్నా మీరు ఒక్క నయా పైసా జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు, ర్యాంపుల దగ్గర 2 రూపాయలు మించి ఎక్కడన్నా ఇప్పించారా అని అడుగుతున్నాను. ఎవరి దగ్గర ఇప్పించారు? ఎక్కడ ఇప్పించలేదు. ఇవాళ టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఎంత గందరగోళం! ఎందుకు బారులు తీరు ఉంటున్నాయని నేను అడుగుతున్నాను. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆఖరికి తమిళనాడు బోర్డర్లో కూడా లారీలు క్యూ ఎందుకు ఉంటుంది? ఆంధ్ర నుంచి మొదలెడితే తమిళనాడు సరిహద్దుల్లో కూడా వెళ్ళిపోయి తమిళనాడులో వరకు ఎందుకు లారీలు క్యూ కట్టి ఉంటున్నాయి? ఎందుకు కొంటలేదు? కాయ తీయటాకేమో 5 కూలీలు కావాలా? 5 కూలీలకి ఇవాళ ఎంత ఉంది? మనిషికి ఎంత ఉంది కూలీకి? ట్రాక్టర్కి బాడుగు ఎంత? ఫ్యాక్టరీకి తీసుకెళ్తాకి రోజుకి 2500. మీరు 5 రోజులు వెయిటింగ్ పెడితే ట్రాక్టర్ కిరాయి వెయిటింగ్ ఛార్జ్ 1000 రూపాయల. 5 రోజుల తర్వాత దాని లోపలికి తీసుకెళ్తే పాడైపోయి కుళ్ళిపోయినటువంటి పండ్లు తీసేయగా రైతు అమ్ముకునే సరుకు ఎంత? అంటే 1 టన్ను కుళ్ళిపోతే 1 టన్ను ట్రాక్టరే కదా, రైతులందరూ వేసుకెళ్ళే ట్రాక్టర్లోనే కదా. టన్ను అమ్ముకుని వెనక్కి వస్తే మరి ఆ రైతుకు మిగిలేదేంటి అన్న? టన్ను కుళ్ళిపోయి టన్ను అమ్మితే 2500, 5 రోజులు వెయిటింగ్ ఛార్జ్ అంటే 4 రోజులు వెయిటింగ్ ఛార్జీ 4000, ఇది ఒక 2000, 6500 ట్రాక్టర్కి ఇచ్చి టన్నుకి నువ్వు ఇచ్చే డబ్బులేంటి? వీడికి ఏమవుతాయి? రైతుకి ఏం మిగులుతాయి? చూడండి, అసలు ఆలోచించరా మీరు అని అడుగుతున్నాను.
రూపాయలు. అదే ర్యాంప్, ప్రైవేట్ ర్యాంప్ దగ్గర అయితే ₹2 క్యాష్గా. నువ్వు ఎప్పుడో సచ్చిన కాడికి ఎప్పుడుకో ₹4 ఎప్పుడు ఇస్తావో తెలియదు, భగవంతుడు తెలియాలి. ఇవాళ అమ్మఒడికే దిక్కు లేదు. ₹13,000 ఇవాళ వరకు నువ్వు వేయలేదు. 83 లక్షల మందికి వేయాల్సిందే 60 అంటున్నావు. 60 కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు. 1,00,000 మందికి కూడా 13,000 పడలేదు. ముక్కలుగా వేస్తానన్నారు. గొప్పలు మాత్రం 13,000 ఇచ్చేసామని చెప్పి మీటింగ్లు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరా తిరుగుతున్నారు. ఇది అమ్మఒడి కాదు, మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని, ఇది కొత్తదని చెప్తున్నాడు. సిగ్గు శరం ఏం సాధారణంగా ఏం చెప్పాలి? పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి, అరే తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పాల్సినటువంటి తండ్రే కొడుకు దొంగతనాలు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. ఎందుకు? రేపా మాపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడదామనే అంటే దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నా. మా రాష్ట్రానికి ఎటువంటి వాడిని అప్పచెబుదామని. ఒకవేళ రేపు నువ్వు 1 సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకుని అప్పచెబితే మంచి దొంగ కింద దొంగతనాలు దొంగ మాటలు ఎట్టా అనే తర్ఫీదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి మీరు చేసేది? అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన. నవ్వుతారని కూడా అనుకోరా? ఎవరిని అడిగితే నాకేంటి, ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టానంటూ 1,00,000 సార్లు చెప్తే జనం నమ్ముతారనే. బయటోడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని నమ్మడు, బయట తెలంగాణ కూడా దాన్ని నమ్మరు. ఉత్తరప్రదేశ్లోనో ఒరిస్సాలోనో చుట్టుపక్కల తమిళనాడునో నిజంగా హైదరాబాద్ అంతా చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా. చెప్పగా మనకి బాగా ఊదే ఛానల్స్. రేపటి నుంచి కూడా మన మొత్తం ఈ టీవీ 11 ఛానల్స్ ఉంటాయి కదా. మన ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పటానికి తప్పితే అట్టాగే ఏమి ఏంటి అసలు మీరు ఈ అబద్ధాలు ఏంటి? ఎవరికి అసలు ఈ దీనస్థితి రైతులను పట్టించుకునే పరిస్థితులు ఉండవా? పుత్తూరు, రాయచోటి, కోడూరు ఇవన్నీ ఎప్పుడు అయిపోయినాయి కదా. మార్కెట్లు క్లోజ్ అయిపోయినాయి కదా. దామల చెరువు కూడా క్లోజ్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు, అంతా అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మీ టీడీపీ వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేయండి. బంగారుపాలెం మార్కెట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది, వారం క్రితం కదా ఓపెన్ అయింది. చెట్ల నుంచి కాయ దిగుతున్నది ఇప్పుడే కదా, వారం క్రితమే కదా. జగన్ గారు వెళ్ళింది బంగారుపాలెం మా ప్రాంతానికి. అప్రాపరేట్ టైమా కాదా? అవునా? మీరు అడగండి, మీ తెలుగుదేశం వాళ్ళని అడగండి. జగన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత మెల్లగా ఫ్యాక్టరీల్లో ₹6 చేసుకునే పరిస్థితి వచ్చిందా రాలేదా?